లక్షద్వీప్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోనే అందమైన ఐలాండ్స్, అందమైన భూభాగాలు ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎక్కడో ఆర్కిటిక్ ఓషన్ దగ్గర, అంటార్క్టిక్ ఓషన్ దగ్గర, అమెరికాలో, కెనడాలో, రష్యాలో అక్కడ మాత్రమే ప్రపంచం గుర్తించిన అందమైన ప్రదేశాలు. అంటే ఇండియాలో అందమైన ప్రదేశాలు ఏమీ లేవని కాదు. ఆ ప్రపంచం గుర్తించిన అంటే ఎక్కువ మంది టూరిస్టులు రావడానికి కానీ చూడగానే అట్రాక్షన్గా ఉండే ప్లేసెస్లో ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లక్షద్వీప్ అని చెప్తాం. అఫ్ కోర్స్ దాని పక్కనే ఉన్న మాల్దీవ్స్ ఇంతకన్నా అందంగా ఉండొచ్చేమో. మన దగ్గర ఉన్న అందం మనది. 36 ఐలాండ్స్, 32 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. 70,000 మంది జనం, 12 అటోల్స్. అటోల్ అంటే ఒక కొండ చుట్టూ ఫామ్ అయిన ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్, కోరల్ రీఫ్స్ ఇవన్నీ గ్రో అవుతూ ఉంటాయి. కొండ చుట్టూ చిన్న చిన్న జంతువుల్లో పెరుగుతూ ఉంటాయి. ఆ కొండ ఎప్పుడైనా పగిలిపోయి ముక్కలు ముక్కలైపోయి విరిగిపోయి కింద పడిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ల్యాండ్ని అటోల్ అంటాం. ఆ మధ్యలో ఉండే దాన్ని లగూన్ అంటాం. సో ఇటువంటి 12 అటోల్స్, 3 రీఫ్లు, 5 సబ్మర్జ్డ్ ఐలాండ్స్, 10 ఇప్పటి వరకు మనిషి ఇన్హాబిట్ చేయని ఐలాండ్స్, ఇంత ఫ్రాజైల్ ఎకోసిస్టమ్ ఉన్న ఐలాండ్స్ని మెల్లమెల్లగా డిస్టర్బెన్స్కి గురవుతూ ఉన్నాయి. కేవలం 2 మీటర్ల ఎబో సీ లెవెల్. హైదరాబాదు 500 మీటర్ల ఎబో సీ లెవెల్ ఉంది. ఏదైనా క్లైమేట్ చేంజ్ వస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఎవరు? లక్షద్వీప్. అంటే క్లైమేట్ చేంజ్ పెరుగుతూనే ఉంది, ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతూ ఉంది, క్లైమేట్ చేంజ్ పెరుగుతూనే, ఓషన్లు పైకి రైజ్ అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ నష్టపోయేది ఎవరు? లక్షద్వీప్ ప్రజలు. అలాంటి వాళ్ళకి రిఫార్మ్స్ కావాలంటావా? నిజమే, కావాలి. ఎటువంటి రిఫార్మ్స్ కావాలి? ఎన్విరాన్మెంటల్ రిఫార్మ్స్ కావాలి, టూరిజం రిఫార్మ్స్ కావాలి, కోరల్ రీఫ్స్ ప్రొటెక్షన్ కావాలి, క్లైమేట్ పరంగా కావాలి, ఇండస్ట్రీస్ పరంగా కావాలి, ఎటువంటి ఇండస్ట్రీస్ ఉండకూడదు, ఉండాలనే విధంగా కావాలి. అంతేగాని పొలిటికల్ రిఫార్మ్స్ అవసరమా ఈ టైంలో? అసలే కోవిడ్ టైంలో ఒక్క కేసు కూడా లేని డిసెంబర్లో ఆల్మోస్ట్ 10% పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు 70,000 మంది జనాభాలో 7,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. సో ఇటువంటి టైంలో LDA బిల్ని తీసుకురావడం అవసరమా? సో ఈ డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్, గుజరాత్ ఎక్స్ హోమ్ మినిస్టర్ ప్రఫుల్ పటేల్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ అయ్యారు. సో ఈరోజు మనం ఈ యూపీఎస్సీ రేడియోలో అసలు ఈ లక్షద్వీప్ ఇష్యూ అంటే ఏంటి, అసలు ఎందుకు ప్రజలు గొడవ చేస్తున్నారు, సేవ్ లక్షద్వీప్ క్యాంపెయిన్ ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఈ లక్షద్వీప్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ బిల్లుని తీసుకొచ్చారు, అసలు ఏ ఐలాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. లక్షద్వీప్లో ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐలాండ్స్, సౌదరన్ మోస్ట్ ఐలాండ్, మాల్దీవ్స్కి దగ్గరలో ఉండే ఐలాండ్, అంటే మన కొచ్చిన్కి ఆల్మోస్ట్ 400 కిలోమీటర్లో ఉండే ఐలాండ్ మినికాయ్. దానిపైన కారావతి కానీ, అగటి కానీ, బంగారం కానీ, బిత్రా కానీ, చేతల్ కానీ, ఇలా రకరకాల ఐలాండ్స్ ఉన్నాయి. ఎన్ని ఐలాండ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ఐలాండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్. ప్రతి ఒక్క ఐలాండ్ బాగుంటుంది. మన ముంబై బీచ్ లాగా, లేదా గుజరాత్ బీచెస్ లాగా, చెన్నై బీచెస్ లాగా, వైజాగ్ బీచెస్ లాగా కాదు. వెరీ క్లీన్ అండ్ హైజీన్, చాలా బాగుంటుంది. ఇటువంటి బ్యూటిఫుల్ ఐలాండ్లో కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. లక్షద్వీప్ యానిమల్ ప్రిజర్వేషన్ రెగ్యులేషన్ 2021, బీఫ్ తినకూడదని. కోర్స్ అక్కడ ఉండే వాళ్ళల్లో 96% ముస్లిమ్సే ఉంటారు. అది రిలీజియస్ సెంటిమెంట్స్ ప్రకారం మనం రెస్పెక్ట్ చేయాలి. మేబీ ఒక రిలీజన్కి నచ్చకపోవచ్చు, ఇంకో రిలీజన్కి నచ్చచ్చు. సో హూ ఆర్ వీ అంటే మనం ఎవరో ఫుడ్ని డిసైడ్ చేయడానికి, ఒక మనిషి ఏం తినాలో లేదో అని. అండ్ కోర్స్ అక్కడ ఒక్క ఆవు కూడా ఉండదు, కేవలం డైరీ డెవలప్మెంట్ బోర్డ్స్లో తప్ప బయట ఒక్క ఆవు కూడా ఉండదు. అటువంటి వాళ్ళకి ఎందుకు ఇటువంటి చట్టాలు? అలాగే ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్. జనరల్గా ఈ గూండా యాక్ట్ అనేది ఎక్కడైతే బీహార్ లాంటి ప్రదేశంలో, అంటే ఒక ఏరియా అండర్మైన్ చేస్తున్నానని కాదు, ఇక్కడ ఎక్కడైతే మనకు వైలెన్స్ ఎక్కువగా ఉంటుందో అటువంటి ఏరియాస్లో ఈ గూండా యాక్ట్స్ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటాం, ఎందుకంటే కంట్రోల్ చేయడానికి. అలాంటిది లోయెస్ట్ క్రైమ్ రేట్ ఇండియాలో ఉన్న ప్లేసు లక్షద్వీప్. అటువంటి లక్షద్వీప్లో గూండా యాక్ట్ తీసుకొచ్చి మాకు ఎదురు చెప్తే 1 year ప్రిజన్లో పెడతామని చెప్పేసి జ్యుడిషియరీకి అప్రోచ్ అవ్వాలన్నది కూడా అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ కావాలని తీసుకొచ్చిన యాక్ట్ని మరి ఏం అని చెప్పాలి చెప్పండి? కోస్టల్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. కోస్టల్ రెగ్యులేషన్స్లో CRZ 1, 2, 3కి అగెయిన్స్ట్గా ఉందని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఫిషరీస్ షెడ్లన్నీ పగలగొట్టారు.
సరే, వాళ్ళ ప్రయోజనాల కోసమే పగలగొట్టారు. వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తారా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తామని చెప్పారు. కానీ ఎప్పుడు ఇస్తారు? గ్యారంటీ ఏమైనా ఇచ్చారా? లేదు. 2 డైరీ ఫార్మ్స్ ఉన్నాయి లక్షద్వీప్‌లో. రెండిటిని క్లోజ్ చేశారు. లిక్కర్ ఇప్పటిదాకా ఎలో లేదు. కేవలం ఒక హోటల్, ఒక రిసార్ట్ మాత్రమే ఉంది. ఇప్పుడు దాన్ని 4 రిసార్ట్‌లకు మార్చారు. లిక్కర్‌ని ఎక్స్‌పాండ్ చేశారు. ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు, సిటీసు లేదా అన్ని స్టేట్స్‌తో పోల్చుకుంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం. అంటే ఒక మనిషికి ఎంతమంది పిల్లలు పుడతారు? ఒక స్త్రీకి ఎంతమంది పిల్లలు పుడతారు లైఫ్ టైమ్‌లో అంటే ఇండియన్ యావరేజ్ 2.2 ఉంటే, అంటే ఒక మనిషికి 2.2 చిల్డ్రన్, అంటే ఒక మనిషికి 2.2 అని కాదు, 100కి తీసుకుంటే దానికి ఇంటూ 2.2 చేయాలి. సో 2.2 టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఉంటే లక్షద్వీప్లో కేవలం 1.4 ఉంది. అటువంటి లక్షద్వీప్కి వెళ్ళి 2 చిల్డ్రన్ పాలసీని పెడుతున్నారు. ఈజ్ ఇట్ రిక్వైర్డ్? డ్రాఫ్ట్ పంచాయత్ నోటిఫికేషన్ పెట్టారు. 2 చిల్డ్రన్ మాత్రమే ఉండాలి, లేకపోతే పంచాయత్లో ఎలక్షన్లో పోటీ చేయడానికి లేదు. కోవిడ్ రూల్స్ని. సో డిసెంబర్లో ఒక్క కేసు కూడా లేదు. జస్ట్ 15 రోజులు 14 రోజులు క్వారంటైన్ అక్కర్లేదు, ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే చాలని చెప్పేశారు. 7,000 కేసులు వచ్చేసాయి. సో ఇటువంటి రిఫార్మ్స్ ఇటువంటి క్రైసిస్ టైంలో అవసరమా? వన్ ఆఫ్ ద హైలీ వోలటైల్ బయోడైవర్సిటీ జోన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయమైన ప్రదేశం. అంటే సీ లెవెల్ కొంచెం రైజ్ అయినా, క్లైమేట్ చేంజ్ వచ్చిన సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియన్ ఓషన్ నుంచి వస్తూ ఉంటాయి కదా. అటువంటి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది లక్షద్వీప్ని. మనం కేరళ ఋతుపవనాలు అంటుంటాం, కానీ కేరళ కన్నా ముందే లక్షద్వీప్కి టచ్ అవుతాయి. లక్షద్వీప్ చిన్న చిన్న యూనియన్ టెరిటరీ కాబట్టి, చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఏరియా కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. అందుకోసమే కేరళ ఇంపాక్ట్ అవుతుంది. కేరళ కన్నా ముందు లక్షద్వీప్ ఇంపాక్ట్ అవుతుంది. 300 సంవత్సరాల నాటి బనియన్ ట్రీ, మర్రి చెట్టే మొన్న రీసెంట్గా ఆంఫన్ సైక్లోన్కి కూలిపోయింది. ఇంత డేంజరస్ ప్లేస్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఎంతైనా ఉంది, రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం కాదు. అందుకోసమే సేవ్ లక్షద్వీప్ అంటూ ఉన్నాం. సో ఈ అగటి ఐలాండ్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది. డెవలప్మెంట్ పర్పస్గా దాన్ని యూజ్ చేసుకుంటున్నా మంచిదే. కారావటి ఐలాండ్లో రియల్ ఎస్టేట్ ఉంది, ఓకే మంచిదే, రిసార్ట్స్ ఉంటాయి. మినికై ఐలాండ్స్లో రిసార్ట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, మంచివే. కొన్ని ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి, వాటి ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? సో ఫ్యూచర్లో డిస్టర్బ్ చేయమని గ్యారంటీ ఏమైనా ఇస్తున్నారా? అది ప్రజలు అడుగుతున్నారు. లక్షద్వీప్లో అగ్రికల్చర్ పెద్దగా ఉండదు, ఎందుకంటే ఆ భూమి మనలాగా సాయిల్ కాదు, మట్టి కాదు. ఇప్పుడు మన మట్టి ఎలా వచ్చింది? ఒకప్పుడు లావా పొంగిపోయి ఆ లావా చల్లకి, అంటే చల్ల అట్మాస్ఫియర్కి గడ్డగట్టిపోయి, ఆ గడ్డగట్టిపోయినంత నల్ల మట్టిగా బ్లాక్ సాయిల్గా ఫామ్ అయ్యి దానిలో ఆక్సిడేషన్ జరుగుతాయి. రెడ్ సాయిల్ ఎక్కువ మంది న్యూట్రియంట్స్ తీసేసుకుంటే లేటరైట్ సాయిల్, చెట్లు మొలుస్తే ఫారెస్ట్ సాయిల్, అలా రకరకాల సాయిల్స్గా వచ్చింది. కానీ అక్కడ మ్యాగ్మా నుంచి వచ్చిన భూమి కాదు అది, అదంతా కాల్షియం కార్బోనేట్ నుంచి వచ్చిన భూమి. జంతువుల చిన్న చిన్న పాలిప్స్, దాని నుంచి వచ్చే ఫైటోప్లాంక్టన్, దాని మీద డిపెండ్ అయ్యే ఫైటోప్లాంక్టన్, ఆ జూ గ్జాంక్థిలియన్ నుంచి వచ్చిన కాల్షియం బాడీ అది. అటువంటి కాల్షియం బాడీ ముక్కలైపోయి చిన్న చిన్న శాండ్స్గా ఫామ్ అయింది. అక్కడ ఏదో కోకోనట్ ప్లాంటేషను, పెద్దగా అగ్రికల్చర్ గ్రో అవ్వదు కాబట్టి టూనా ఫిష్లు చాలా హైలీ టేస్ట్ బాగుంటుంది, ఎగ్స్ ఫేమస్, అండ్ బాగా ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కూడా ఉంది లక్షద్వీప్లో. అటువంటి ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఆఖరికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బర్డ్ శాంచురీస్, అన్ని బర్డ్ శాంచురీస్ బ్యూటిఫుల్గానే ఉంటాయి, కానీ పక్షిపిట్టి అనే బర్డ్ శాంచురీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది లక్షద్వీప్లో ఉంటుంది. ఎందుకంటే బయట దేశాల నుంచి, ఇండియన్ ఓషన్ నుంచి సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో రష్యాకి అటు సైడ్కి వెళ్ళే బర్డ్స్ ఇక్కడ ఆగుతూ ఆనందాన్ని ఇస్తాయి. సో అప్పుడెప్పుడో నేషనల్ కాన్స్టిట్యూషన్ 1950లో తీసుకొచ్చిన రూల్స్ని హాయిగా బ్రహ్మాండంగా పాటిస్తున్నాం. సడన్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్గా ప్రఫుల్ పటేల్ని నియమించారు. జనరల్గా దినేశ్వర్ శర్మ అంతకుముందున్న అతను, సో ఐపీఎస్ ఆఫీసర్, అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లు. ఐఏఎస్ ఆఫీసర్లే జనరల్గా ఈ లక్షద్వీప్కి హెడ్లుగా ఉంటారు. ఒక లక్షద్వీప్కి ఏంటి, దాద్రా నగర్ హవేలీ, దామన్ అండ్ దియు కూడా ఉంటారు. ఈ లక్షద్వీప్లో జనరల్గా ఒక ఎంపీ ఉంటారు. ఎంపీ కింద ఎంపీ ఒక పొలిటికల్ వింగ్ అయితే, అడ్మినిస్ట్రేటర్ ఎగ్జిక్యూటివ్ వింగ్గా ఉంటారు. వాళ్ళిద్దరి కింద ప్రజలే ఆ లక్షద్వీప్ని పరిపాలిస్తారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సోషల్ డెవలప్డ్ పీపుల్. ఎందుకంటే అక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంటు మన భరత్ అనే నేను సినిమాలో ఉంటుంది, అంతకన్నా బాగా ఉంటుంది.
పంచాయత్ సిస్టమ్ అంత బాగా పనిచేస్తుంది. అటువంటి వాళ్ళకి ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఈ డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్, ఎల్డిఏ అంట. సో ఇటువంటి ఫ్రాజైల్ ఎకోసిస్టంలో ఇంకా చెప్పాలి అంటే ఒక ఐలాండ్ లెంత్ ఒక్కోసారి 10 కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లు ఉంటుంది, కిలోమీటర్ ఉంటుంది. కానీ బ్రెడ్త్ చూసుకున్నట్లయితే కేవలం 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్ మాత్రమే ఉంది. అంత ఫ్రాజైల్ ఎకోసిస్టమ్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే బ్రెడ్త్ పరంగా చూసుకున్నట్లయితే 1 మైల్ నడవంగానే నీకు ఇటు సైడ్ బీచ్ అటు సైడ్ బీచ్ కనిపించేస్తుంది. అంత నేరో ల్యాండ్. అంత నేరో ల్యాండ్లో ఇప్పుడు నువ్వు క్వారీయింగ్, మైనింగ్ డెవలప్ చేస్తూ అంటున్నారే, అది ఎంతవరకు సబబు చెప్పండి? అవును, అక్కడ లైమ్ స్టోన్ కాకపోతే లైమ్ స్టోన్కి సంబంధించిన మినరల్స్ అండ్ అలాగే శాండ్ స్టోన్కి సంబంధించిన మినరల్స్, కాల్షియం కార్బోనేట్కి సంబంధించిన మినరల్స్ కొన్ని ఉన్నాయి. అక్కడ ఎందుకు మైనింగు? కడపలో, జార్ఖండ్లో, ఒడిస్సాలో, రాజస్థాన్లో కొన్ని వందల టన్నుల, లక్షల టన్నుల కాల్షియం కార్బోనేట్ ఉంది, లేదా లైమ్ స్టోన్, శాండ్ స్టోన్స్ ఉన్నాయి. ఈ అమీన్ దీవీస్లో, మినికాయలో ఉన్న శాండ్ స్టోన్తో ఏం ఉపయోగం చెప్పండి? అక్కడ ఆర్ యూ ట్రయింగ్ టు కన్స్ట్రక్ట్ వన్ సిమెంట్ ఇండస్ట్రీ ఓవర్ దేర్? అసలే సైక్లోన్ విండ్స్కి బాధపడుతున్నారు. టూరిజం బాగా ఎఫెక్ట్ అయింది. మీరు గమనించండి, గత 1.5 ఇయర్గా బాగా ఇంపాక్ట్ అయిన వాళ్ళలో టీచర్లు ఒకరు, టూరిస్ట్ లేదా టూరిజం డిపార్ట్మెంట్, హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ ల్యాండ్స్ అన్ని బతికేవి హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్ అంటే టూరిజం మీద బతుకుతూ ఉన్నాయి. రిసార్ట్స్, హోటల్స్, ప్రైవేట్ రిసార్ట్స్, పబ్లిక్ రిసార్ట్స్ ఇలా ఉన్నాయి. వాళ్ళందరూ ఇంపాక్ట్ అయ్యారు. వాళ్ళ లోకల్ ఎకానమీ మొత్తం ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు ఆ రిసార్ట్కి సంబంధించిందో లేకపోతే హోటల్కి సంబంధించిందో చెఫ్లు కానీ, లేకపోతే మెయిడ్స్ కానీ, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లు కానీ, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాల్సిన వాళ్ళు కానీ, అలాంటి పాపులేషన్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ ఎకనామికల్గా బాగా డిస్టేబుల్ అయ్యారే. అటువంటి వాళ్ళ మీద ఇప్పుడు ఈ ఎల్డిఏ అవసరమా? సింపుల్. సో పాపం బనానా ప్లాంటేషన్స్, చిన్న చిన్న వెజిటబుల్స్ తినాలి కాబట్టి కొన్ని మిల్లెట్స్, కొబ్బరి తురుము, కోప్రా తయారు చేసే చిన్న చిన్న ఫ్యాక్టరీలు, లేదా గోడ సంచులు తయారు చేసే కోయర్ ఫ్యాక్టరీస్, అంటే ఇటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్న వాటి దగ్గర ఇటువంటి బిల్డింగ్ రెగ్యులేషన్స్, ఇంజనీరింగ్ రెగ్యులేషన్స్, మైనింగ్ రెగ్యులేషన్స్, క్వారీయింగ్ రెగ్యులేషన్స్ తీసుకురావాల్సిన చట్టం ఏమవసరం ఉంది? సింపుల్ లాజిక్. ఒక ప్లేస్ నుంచి రెస్ట్ ఆఫ్ ద కంట్రీకి వెళ్ళాలన్నా, నార్థన్ సైడ్ వాళ్ళు కిందకు వచ్చి సెటిల్ అవ్వాలన్నా జోన్ చేంజ్ పర్మిషన్ తీసుకోవాలంట. అది డబ్బులు కట్టి తీసుకోవాలి. సో వేర్ ఆర్ వి లీడింగ్? డీసెంట్రలైజేషన్ కావాలి, స్టేట్స్కి పవర్స్ కావాలి, యూనియన్ టెరిటరీస్కి పవర్ ఇవ్వకపోయినా స్టేట్స్కి పవర్ కావాలి, అందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న యూనియన్ టెరిటరీస్కి, రీజియన్స్కి పవర్ లాక్కుంటే ఎలా? ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ అబౌట్ వన్ సింగిల్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రఫుల్ పటేల్ ముందు అంటే లక్షద్వీప్కి అడ్మినిస్ట్రేటర్గా ఉండకముందు 2014లోనే దామనంద్ దయూకి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. అండ్ అప్పుడు కూడా ఫస్ట్ పొలిటీషియన్ ఐఏఎస్లని, ఐపీఎస్ని పక్కన పెట్టి దామనంద్ దయూకి చేశారు. 2016లో దాద్రా నాగర్ హవేలీకి కూడా ఐఏఎస్లని, ఐపీఎస్ని పక్కన పెట్టి ఇతన్నే చేశారు. ఇప్పుడు మళ్ళీ 2020లో మళ్ళీ పొలిటీషియన్స్ని పక్కన అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టి ఇదే పొలిటీషియన్ చేశారు. 3 సార్లు ఒకే పొలిటీషియన్ చేశారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పొలిటీషియన్ చేయొచ్చా చేయకూడదా, ఎగ్జిక్యూటివ్ పవర్స్ని పొలిటికల్ పవర్స్ తీసుకుంటున్నాయి, లేదా ఈ ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్న పవర్స్ని లెజిస్లేటివ్లు తీసుకుంటున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. లెజిస్లేటర్లు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో ఇటువంటి అంటే ఒక డ్రకోనియన్ అని చెప్పలేము, బట్ ఇట్ ఈస్ destroying the livelihoods of the people of Lakshadweep, the poor people of Lakshadweep. పాపం ఏదో వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే హైగా ఇంపాక్ట్ అయిన పీపుల్ లక్షద్వీప్ వాళ్ళు మాత్రమే కోవిడ్ టైంలో. ఇంతవరకు ఎకనామికల్గా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క చోట డిమాండ్ తగ్గిపోయింది, సప్లై తగ్గిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు, జాబులు పోయాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, జీడిపి హెల్త్ సెక్టర్లో తగ్గిపోయింది. అఫ్కోర్స్ పెరిగినప్పటికీ కూడా రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో తక్కువ ఉంది అని 100 ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. లక్షద్వీప్ హ్యాపీగా ఉన్న ఒక ల్యాండ్, ఎన్ని కష్టాలు వచ్చినా హ్యాపీగా ఉన్న ల్యాండ్, కానీ ఇప్పుడు వాళ్ళకి కష్టాలు వచ్చాయి. సేవ్ లక్షద్వీప్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. సో ఇట్ ఈస్ మనం జ్యుడిషియరీని బ్లేమ్ చేస్తున్నాం కదా. జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం ఉంది, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఉంది, జ్యుడిషియల్ యాక్టివిజం ఉంది, నా పవర్స్ని జ్యుడిషియరీ లాక్కుంటుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ని లాక్కుంటుంది, లెజిస్లేటివ్ పవర్ని లాక్కుంటుంది అంటున్నావే. మరి ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్కి తేడా వచ్చింది కదా.
అంటే వీ షుడ్ థింక్ దిస్. అంటే కేవలం ఒక గ్రడ్జ్‌లో లేదా ఒక రిఫార్మ్ చేస్తుంటే దాన్ని నెగెటివ్‌గా అర్థం చేసుకుంటున్నారని ప్రజల్ని తిట్టడమో, లేదా గవర్నమెంట్ అగెయిన్స్ట్‌గా చేస్తున్నారు, లేదా కేరళలో ఓడిపోయారని ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ మీద బ్లేమ్ చేసి అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసుకోవడమో అది కాదు. ఎన్విరాన్మెంట్ పరంగా దే ఆర్ ద మోస్ట్ ఫ్రాజైల్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఒక్క ఇండియా ఏంటి, చుట్టుపక్కల ఉండే కింద ఉండే అంటార్టికా నుంచి పైన ఉండే రష్యా వరకు సీ లెవెల్ పెరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లక్షద్వీప్ పీపుల్. ఆల్రెడీ ఎన్నో ఐలాండ్స్ ఇప్పటికి మునిగిపోయాయి. అంటే హిందూ పురాణాల్లోనో, మలయాళం పురాణాల్లోనో, ఉర్దూ పురాణాల్లోనో చూసుకుంటే 1,00,000 ద్వీపాలు ఉంటాయి అంటారు. కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉండాల్సింది ఎన్ని ఉన్నాయి? సో కేవలం 36 ఐలాండ్స్ ఉన్నాయి. మరి మిగతావన్నీ ఏవి? సరే అదొక మిత్ అనుకుందాం. ఉన్న ఐలాండ్స్లో మళ్ళీ 5 సబ్మర్జ్ అయిపోయాయి కదా మన కళ్ళ ముందే. 2004 సునామీ అప్పుడు మునిగిపోయాయి. పెద్ద పెద్ద సైక్లోన్స్ వచ్చినప్పుడు థ్రెట్‌గా ఫీల్ అవుతున్నాయి. అంటే వీధుల్లోకి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఇటువంటి భయభ్రాంతుల్లో బతుకుతున్న ప్రజల్ని ఇంకా భయభ్రాంతుల్ని చెయ్యొద్దు. గవర్నమెంట్ ఈజ్ ఫర్ ఫెసిలిటేషన్ ఆఫ్ రైట్స్, నాట్ ఫర్ సెంట్రలైజేషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ పీపుల్. సో దయచేసి లక్షద్వీప్ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. ఇట్ కెన్ బి గవర్నమెంట్, ఇట్ కెన్ బి పీపుల్, ఇట్ కెన్ బి మీడియా, ఇట్ కెన్ బి పొలిటీషియన్స్, ఇట్ కెన్ బి సెలబ్రిటీస్. ఇఫ్ యూ వాంట్ క్రిటిసైజ్, కొంచెం తెలుసుకుని క్రిటిసైజ్ చేయండి. అంటే కొంతమంది అగెయిన్స్ట్గా చేస్తున్నారు, కొంతమంది ఫర్గా చేస్తున్నారు. క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో క్రిటిసిజం ఖచ్చితంగా కావాలి. క్రిటిసిజం లేకపోతే డెమోక్రసీయే లేదు. అటువంటి దగ్గర మనం ఎటువంటి చట్టాలు తీసుకొస్తున్నాం? గూండా యాక్టా, హైయెస్ట్ లిటరసీ రేటు అండ్ లోయెస్ట్ క్రైమ్ రేటు ఉన్న చోట గూండా యాక్ట్ ఎందుకు? సో ఎకోసిస్టమ్ని కాపాడదాం, లక్షద్వీప్ని కాపాడదాం. సేవ్ లక్షద్వీప్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా.